మాట్లాడదాము. అరుణ్ గారు, ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అసలు ఈ ప్రజెంట్ ఈయన పలు సెషన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. దీంట్లో అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హలో, చెప్పండి. ఎస్ అరుణ్ గారు, ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన కేసుల కింద చూస్తే కనుక ఆ సెషన్ల కింద ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, ఒకవేళ విచారణ జరిగి దాంట్లో ప్రూవ్ అయితే డీటెయిల్స్ ఏంటి అరుణ్ గారు? 105 కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంటెన్షన్ ఇక్కడ లేదు. ఇది 120B కింద ఇంతకుముందు ఉండేది. 118 సెక్షన్ 118 బిఎన్ఎస్ అది కుట్రపూరితంగా చేసింది. ఇది మర్డర్ కానే కాదు. కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ ఇట్స్ బెయిలబుల్ అఫెన్స్. రెండు కూడా 5 సంవత్సరాలు 1 సంవత్సరం ఉంది కాబట్టి బెయిలబుల్ అఫెన్స్లు. ఇఫ్ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ ప్యానల్, ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ అల్లు అర్జున్ టు ఆస్కార్ అవార్డ్. ఎంత బాగా నటిస్తున్నారంటే విచిత్రంగా ఏదో జరిగిపోతున్నట్టు. దే వాంట్ టు యూజ్ ద థింగ్స్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దేర్ మూవీ. అయితే అరుణ్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ నాన్ బెయిలబుల్ కేసు అనేది లేదు, బెయిల్ అయితే వస్తుంది ఒకవేళ అరెస్ట్ అయినప్పటికీ కూడా అంటారు మీరు? కింద అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇది నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు. అయితే మరి చూడాలి ఈ విచారణలో ముందుకు సాగిన తర్వాత ఏ విధంగా ఈ విచారణ కొనసాగనుంది ఏంటనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే చికట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ మామ, అదేవిధంగా అల్లు అర్జున్ తండ్రి, వీరిద్దరూ కూడా ఉన్నారు. ప్రెసెంట్ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. సంధ్యా థియేటర్ కేసులోనైతే ఇటు అల్లు అర్జున్, అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది, మరోవైపు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నట్లు అల్లు అర్జున్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, మరోవైపు కనీసం అక్కడ సిబ్బంది ఇంటిమేషన్ ఇవ్వలేదు. మరోవైపు చూసుకుంటే అక్కడ యాజమాన్యం ఎవరైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఆల్రెడీ తెలుసు అక్కడ కెపాసిటీ ఎంత అనేది. మరోవైపు ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే అక్కడ జనాలు ఎంత ఎక్కువగా వస్తారనేది డెఫినెట్గా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంత క్రేజ్ ఉన్న హీరో అక్కడికి వస్తే ఎంతమంది జనాలు పోగవుతారు, ఆయన ఫ్యాన్స్ ఎంతమంది వస్తారని డెఫినెట్గా కూడా తెలుస్తుంది. క్షణాల్లో అల్లు అర్జున్ వచ్చారన్న న్యూస్ అసలు సెకండ్స్లో పాస్ అవుతుంది. అప్పుడు డెఫినెట్గా కూడా ఎక్కువ మంది అక్కడికి వస్తారు. బట్ ఇవేమీ కూడా వాళ్ళు గమనించుకోకుండా అసలు ఇలా చేయటం వల్ల ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది. అక్కడ ఒక ఫ్యాన్ చనిపోవటం జరిగింది. తన హస్బెండ్ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ కేసులోనే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ఒక ఎమోషనల్ సీన్ అయితే కనిపించింది. ఇక ఆ తర్వాత అయితే అక్కడ నుంచి ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ కేసులో తన పేరును కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక అనుకోకుండా కూడా ఒక్కసారిగా ఈరోజు మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోవటం పోలీసులు, ఆ తర్వాత ఆయన అరెస్టు జరగటం, ఇదంతా కూడా షాక్కి గురి చేసింది. ఒక్కసారిగా అల్లు అర్జున్ పోలీసులు వెళ్ళారు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలిసిన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా అందరూ షాక్కి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన మీద ఏమేమి కేసులు నమోదు చేశారని చెప్పి తెలిసిన తర్వాత, అంటే తమ అభిమాన హీరోకి ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసులో కనుక ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఆయనకి శిక్ష పడనుందా అని చెప్పి కూడా అందరూ కూడా ఒక్కసారిగా కూడా షాక్కి గురవుతున్నారు. అయితే అసలు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు జరిగింది. అసలు ఆ అరెస్టుకు ముందర ఈ అరెస్టు ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారిగా కూడా మనం చూసుకుంటే, ఇవాళ మార్నింగే పోలీసులు అయితే అల్లు అర్జున్ అరెస్టు చేసేందుకైతే అక్కడికి వెళ్ళారు. పొద్దున్నే ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు చికట్పల్లి ఏసీపీ రమేష్. అయితే ఏసీపీ రమేష్ నేతృత్వంలోనే ఆయన టీము ఇటు బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా కూడా బెడ్రూమ్లోకి వచ్చి మరి పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడంతో అల్లు అర్జున్ టీం అయితే వాగ్వాదానికి దిగారు పోలీసులతో. కాఫీ తాగుతూనే పోలీసులతో అల్లు అర్జున్ మాట్లాడారు. ఇక కాఫీ అయిపోయే సమయంలోనైతే రెడీ సార్, నన్ను తీసుకెళ్లొచ్చుంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. దానికి సంబంధించి ఒకవేళ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.
సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఇంకా ఆదేశాలు రాకముందే పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయన వైద్య పరీక్షల కోసం తరలించడం, యాజ్ పర్ ప్రొసీజర్ అంతా కూడా తరలుతోంది. సో ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది, హైకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది, హైకోర్టులో వీళ్ళు వేసిన బెయిల్ పిటిషన్లో ఏ ఆదేశాలు రాబోతున్నాయి, నాంపల్లి కోర్టు రిమాండ్కి తరలిస్తుందా లేదా అనేది అతిపెద్ద సస్పెన్స్గా ప్రస్తుతం మనకు అనిపిస్తోంది. ఒకసారి పుష్ప తరపున అంటే అల్లు అర్జున్ గారి తరపున అడ్మిట్ అయిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఏం జరగబోతుంది సార్? ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు కదా, యాంటిసిపేటరీ కోసం వేసినట్టున్నారు కదా? అంటే క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ గారి తరపున వాళ్ళ లీగల్ టీము. ఓకే. అందులో మేము మా పిటిషనరు ఇంప్లీడ్ అయ్యాము. ఎస్టర్డే వీ హావ్ ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. ఓకే. సో అది బెంచ్ మీదకి మోస్ట్ ప్రాబబ్లీ మండే వస్తుంది. ఓకే. ఈ లోపల పోలీసుల మీద మేము బాగా ఒత్తిడి తీసుకొచ్చాము. దీనికి అలా పోలీసులు అరెస్ట్ చేసినట్టు మాకు కూడా సమాచారం ఉన్నది. ఓకే. హీ హాస్ టు బి ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ ఇన్ ఫ్రంట్. అంటే లా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల లోపల అతన్ని మెడికల్ టెస్ట్ అవి అయిపోయినాక కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. అండ్ న్యాయమూర్తి గారు కూడా వారి డిస్క్రిషన్, న్యాయమూర్తి గారు బెయిల్ మీద వదిలేయటమా లేకుంటే జైలుకి పంపించటమా అని. ఇదైతే సీరియస్ అఫెన్సెస్ కాబట్టి ఐ థింక్ హీ విల్ నాట్ గెట్ బెయిల్ అనుకుంటున్నాము. సార్ ఒక క్లాష్, శ్రీనివాసరెడ్డి గారు చిన్న క్లాష్ ఏంటంటే అల్లు అర్జున్ తరపున లీగల్ టీం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. స్క్వాష్ పిటిషన్ వేసిన సందర్భంలో అంటే ఈ కేసుకి మాకు ఏ సంబంధం లేదని, అది అక్కడ విచారణకు ఇంకా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు ఉంటాయా అని మళ్ళీ కోర్టుల మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కదా? యాజ్ ఆఫ్ నౌ వారికి లీగల్ గా ఎక్కడ రిలీఫ్ లేదు. పిటిషన్ వేశారు కానీ పిటిషన్ ఇంకా బెంచ్ మీదకి రాలేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. అది సక్రమం, దట్ ఈస్ కరెక్ట్ 100%. అండ్ వారు మ్యాజిస్ట్రేట్ కూడా వారి డ్యూటీలు పర్ఫామ్ చేయడానికి ఈ బెయిల్ క్వాష్ పిటిషన్ వేయటం తోటి వారికి ఏమి రిలీఫ్ దక్కలే అల్లు అర్జున్ గారికి. కాబట్టి జడ్జ్ కెన్ గో అండ్ పుట్ ద లా ఇన్ మోషన్ అండ్ ఇఫ్ హీ థింక్స్ ఇట్స్ a fit case to send him to jail, he will send him to jail. So by filing a quash petition అక్కడెక్కడ అడ్డంకులు ఏం లేవు. సార్ శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం మీద కేటీఆర్ గారు తెగ బాధపడిపోతున్నారు. ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటంటే అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఆర్టిస్ట్ను ఒక కామన్ మ్యాన్ మాదిరిగా అరెస్ట్ చేస్తారా, ఈ పరిపాలకులు తప్పు చేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక కోట్ కూడా పెట్టారు. ఏంటంటే యాన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబటైజ్ ది పీపుల్ అరౌండ్ దెమ్ అంటూ ఒక ఆర్టిస్ట్ను ఒక కామన్ మ్యాన్ మాదిరిగా అరెస్ట్ చేస్తారా, ఈ పరిపాలకులు తప్పు చేస్తూ ఉన్నారు అంటే ఏదో ఒక కోట్ కూడా పెట్టారు. ఏంటంటే యాన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబటైజ్ ది పీపుల్ అరౌండ్ దెమ్ అంటూ ఒక కోట్ను కూడా పోస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది రోలర్స్. ఒక ఇన్సెక్యూరిటీతో కావాలని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడు అన్నట్టుగా కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. బాధపడిపోతున్నాడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అంటే. కేటీఆర్ గారు అనవసరంగా ఈ సబ్జెక్ట్ లోకి వచ్చి అతను పరిపక్వత లేని రాజకీయ నాయకునిగా ప్రూవ్ చేసుకోవద్దని నా విన్నపం. ఓకే. రెండోది ఇక్కడ దిస్ ఈస్ బిట్వీన్ తెలంగాణ మహిళ చనిపోయింది రేవతి. ఇక్కడ అవార్డు రావడం తోటి క్రైమ్స్ చేస్తామంటే కుదరదు. సో నేను కేటీఆర్ గారికి చెప్పేది ఇమీడియట్ గా ట్విట్ విత్డ్రా చేసుకోండి. అవార్డు ఈజ్ గివెన్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్, నాట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఆయన కేటీఆర్ గారు ఆయన తెలంగాణ పరువు తీసుకున్నాడు పరిపక్వత లేని రాజకీయ నాయకునిగా. మళ్ళీ ఇంకోటి ఏమంటారంటే ఐ టోటల్లీ సింపథైజ్ విత్ ది విక్టిమ్ ఆఫ్ ది స్టాంపేజ్ బట్ హూ ఫెయిల్డ్. ఇప్పుడు విక్టిమ్ చనిపోయిందండి. ఎన్నడు చనిపోయింది? 4వ తారీఖు నాడు 9:30కి ఆమె షోక్ పోయింది, మధ్యరాత్రి చనిపోయింది. ఈ రోజు దానిక బీఆర్ఎస్ తరఫున ఎవరైనా పోయిండ్రా? కేటీఆర్ పోయిందా? ఓకే. తెలంగాణ జాగృతి అని కవిత పోయిందా? వీళ్ళు తెలంగాణ వాదన ఉట్టిగా వాడుకుంటున్నారు. అండ్ సెన్స్లెస్ గా ట్విట్ ఒకటి పెట్టాడు. అంటే నేనేమంటానంటే సార్, కామన్ మ్యాన్ కి ఒక చట్టం, స్టార్ హీరోకి ఒక చట్టం ఉంటుందా? అదే చెప్తున్నాండి. ఇప్పుడు అందరికన్నా నేను పోరాడాను. ఆ రోజు తెలంగాణ డబ్బులు పోవద్దని ఒక న్యాయవాదిగా పోరాడాను, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ గా. ఓకే. ఈ రోజు ఆయన అడ్డుపడుతున్నాడు. తెలంగాణ మాలాంటి మేధావులు, అడ్వకేట్స్, ఇలా అడ్వకేట్స్ లేని, జర్నలిస్ట్ లేని తెలంగాణ వాదం వచ్చేదా? ఆయన ఎక్కడున్నాడు? ఆ రోజు అమెరికాలో ఉన్నాడు.
ఇలా సో ఇప్పుడు విత్డ్రా చేసుకోవాలి. సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ శ్రీనివాస్ రెడ్డి గారు పరుస్తున్నాడు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ ఏదో కావాలని అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది అన్నది ప్రొజెక్ట్ అవునండి, చేసి ఈ రాజకీయాలు portray ఆయన చేసే రేవంత్ క్రమంలో రెడ్డిని పోయి ధర్నా ఆయన చేసుకోమనండి. కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో హీరో మీద సింపతి చూపిస్తున్నారు. అంత పెద్ద నేషనల్ అవార్డు వచ్చిన హీరోని మీరు అరెస్ట్ చేస్తారా, కామన్ క్రిమినల్ గా ట్రీట్ చేస్తారా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇప్పుడు మొన్న జానీ మాస్టర్ ని కూడా అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, ఆయనకు కూడా అవార్డు వచ్చింది. అంటే ప్రతి వచ్చిన అవార్డు గ్రహీతలకు ఏమైనా ఇమ్యూనిటీ ఉందా? క్రైమ్ చేస్తుంటే ఏమైనా ఈ గాట్ ఎనీ లీగల్ ఇమ్యూనిటీ? లీగల్ ఇమ్యూనిటీ ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్ సార్. చట్టం అనేది రిక్షా దొక్కుకునే కూలీ దగ్గర నుంచి మొదలుపెట్టి కోటీశ్వరుడైన అంబానీ వరకు అందరికి ఒకటే కదా. స్టార్ హీరో అయినా, పొలిటీషియన్ అయినా, బిజినెస్ మెన్ అయినా. అవును, అందరికి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని అదే చెప్తున్నానండి. ఇప్పుడు అవార్డు గ్రహీత వచ్చిండి అని చెప్పి నేను నన్ను అరెస్ట్ చేయదు అనేది ఎక్కడ ఉందా? యా, ఇక పరిపక్వత లేకుండా రాజకీయాలు చేసి ఆ పార్టీని నాశనం పట్టిస్తుండే ఇవాళ తెలంగాణ వాదాన్ని కూడా దూరం చేస్తున్నాడు ఆయన.